is a great strong tower. Righteous runneth into it and be safe. నువ్వు సేఫ్గా ఉండాలంటే ఆ నామములోకి పరిగెత్తాలి. యేసుక్రీస్తు నామమే ఈరోజు మనకు ఆశ్రయపురమై ఉంది. 91 కీర్తన 14, 15, 16 వచనాల్లో అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించేదను. మీలో చాలా మంది ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారు. దేవుని బలిపీఠముకు కొమ్ములు పట్టుకో అనగా యేసయ్య నా చేతిలో పట్టుకోమని ప్రార్థన చేయి, ప్రభు వైపు తిరుగు, మొరపెట్టు. దేవా నీ కనికరాన్ని కోరుకుంటున్నాను, నా పొరపాట్లు క్షమించు నాయన, నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఏ పొరపాటున్నా మన్నించమని ప్రార్థించి దేవుని మీద ఆశ్రయించగలిగితే నీకు ఆయన ఆశ్రయపురంగా ఉండి నీ మీద రాబోతున్న ప్రతి శోధనను తప్పించి ప్రస్తుతానికి నువ్వు వెళ్తున్నటువంటి ఈ స్థితిగతుల్లో కూడా దేవుడికి జయం ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఒక ఇబ్బందుల్లో, ఒక కష్టాల్లో, ఒక శాపంలో పడ్డాడు అనుకుందాం. ఒక పాపం చేశాడు దేవుని వాక్యానికి విరుద్ధంగా, అతని మీద శాపం వచ్చేస్తుంది, పాపం యొక్క శిక్ష రాబోతుంది, లేదా తాను చేసిన తప్పిదానికి శిక్ష అతని మీద పడబోతుంది. అది తాను గుర్తించాడు, అరే నేను పొరపాటున ఈ తప్పు చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఏ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తిని నేను తిట్టకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తిని నేను దూషించకుండా ఉండాల్సింది, నేనేదో నా మతిలో అనుకున్నాను, ఊహలు అవి నిజం అనుకుని మాట్లాడాను, నిజానికి అతని విషయంలో అది నిజం కాదని తెలిసింది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు బయటికి వెళ్ళిపోయాయి కాబట్టి నీ మీద శిక్ష రాబోతుంది. ఆ శిక్ష వాళ్ళ మీద పడకుండా ఉండడానికి పాత నిబంధనలో ఆశ్రయపురానికి వారు పరిగెత్తాలట. ఈ వ్యక్తిని పట్టుకోబోతున్నారు, ఇతను పరిగెడుతున్నాడు ఆశ్రయపురంలోకి. మీరు చూడండి స్క్రీన్లో. పరిగెత్తి అక్కడ బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకోవాలి. అక్కడ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం కొమ్ములు పట్టుకోకపోతే అతనికి మరణశిక్ష విధిస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆశ్రయపురంలో. ఆ బలిపీఠానికి కొమ్ములు ఉన్నాయి చూసారా, ఆ కొమ్ములు పట్టుకున్నాడు. ఆ కొమ్ములు పట్టుకొని ప్రార్థించాలి మోకరించి, తండ్రి నేను అనుకోలేదు, నేను ఊహించలేదు. అయితే నీ వలన ఏదైనా పొరపాటు జరిగితే అది నీ మీదకి శిక్షగా శాపంగా వచ్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయకముందే ఆశ్రయపురానికి పరిగెత్తాలి. త్వరగా చెప్పండి. ఎక్కడికి? మీ జీవితాల్లో కూడా ఏదైనా పొరపాటు ఉండదా? ఎప్పుడైనా పొరపాట్లు ఉన్నాయంటారా? అసలు ఏమి లేవు కదా. పరిశుద్ధులు, పరలోకం నుండి దిగి వచ్చిన దూతలు కదా. చిన్న చిన్న పొరపాట్లు, కావాలని చేసినవి కాదు, అనుకోకుండా జరిగిపోయినవి. అనుకోకుండా నువ్వు మాట నీ నోటి నుండి వచ్చేసింది, తర్వాత బాధపడ్డావు, అరే నేను అలా అనకుండా ఉండాల్సిందే, ఆ మాట వాళ్ళు బాధపడి ఉంటారు కదా అని ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి ఏమైనా గాయపడ్డాడేమో, ఆ వ్యక్తికి ఏమైనా బాధ కలిగిందేమో. నేనైతే కావాలని కాదు, అక్కడున్న రియాక్షన్స్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే పార్కింగ్ దగ్గర ఇటువైపు పార్క్ చేస్తున్నా, అటువైపు